హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. బట్ నేను వ్లాగ్ పెట్టి దాదాపు 1 మంత్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇవి వచ్చి నేను ఆల్రెడీ వీడియోస్ అన్ని తీసి పెట్టుకున్నాను. అవన్నీ నేను కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇది వచ్చి మార్నింగ్ అత్తయ్య నేను వాకింగ్కి వెళ్ళామన్నమాట. కిందకి మార్నింగ్ టైం వాకింగ్ చేస్తున్నాము డైలీ. ఇవాళ నేను అత్తయ్య మాత్రమే వెళ్ళాము. ఇంకా ఆయనేమో మార్నింగ్ ఇంకా ముందే వాకింగ్ చేసేసి ఇంక పైకి వచ్చేసారు. ఇంకా నేను అత్తయ్య వచ్చాము. అండ్ ఇంకా వచ్చి ఇంకా ఇక్కడ పూలు ఉంటాయండి, అన్ని రకాల పూలు కొంచెం కోస్తున్నామన్నమాట. అన్నీ చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా మార్నింగ్ వచ్చి ఆల్రెడీ చాలా పువ్వులు పూస్తాయి. ఇక్కడ నేను అంతకుముందు కూడా చూపించాను కదా, చాలా పూలు ఎక్కువ పోస్తాయి. ఈ అపార్ట్మెంట్లో చాలా వరకు వచ్చి కింద వాళ్ళకి కావాల్సినవి పూలే కోసుకొని వెళ్ళిపోతారు. ఇంకా మేము ఈ పూలు ఈ ఎల్లో కలర్ పువ్వులని ఏమంటారు పేరు, డిసెంబర్ పూలు కాదండి, ఏదో నాకు గుర్తులేదు. ఇంకా అవి విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు కోసామన్నమాట ఇంట్లో పైన వేద్దామని చెప్పి. ఇంకా అలా 1 రౌండ్ అలా వాకింగ్ చేసేసి వచ్చేద్దాంలే అని చెప్పి కిందకి వెళ్ళాము. చాలా రకాల పూలు ఉంటాయండి, అపార్ట్మెంట్ చుట్టూరు ఉంటాయి అన్నమాట. వాటిలో మేము కొన్ని కోసాను. అదిగోండి ఎల్లో కలర్వి చుక్కమల్లి అవన్నీ ఉంటాయి కదా, అవి కోసాము. ఇక్కడ వచ్చి అదే తూనిగని పట్టుకుంటున్నారు అనమాట, ఆన్యకి చూపిద్దామని చెప్పి. కానీ అది దొరకలేదు. 2 తూనిగలు ఉన్నాయి, ఒకటి పెద్దది ఉంది, దాన్ని పట్టుకుందామని చెప్పి అంత ట్రై చేశారు అదే, కానీ దొరకలేదు. ఆన్యకి ఇద్దాం అనుకున్నాం. అలా ఒక రౌండ్ వేసేసన్నమాట. అందులో యాక్చువల్గా కొంచెం ఒక భయం అనిపించింది. అపార్ట్మెంట్ చుట్టూరు ఫస్ట్లో తిరిగేవాళ్ళం అండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ పాములు వస్తున్నాయన్న దగ్గర నుంచి ఓన్లీ ఇటు ఫ్రంట్ సైడే తిరుగుతున్నాం అన్నమాట. ఇంకా కానీ వాళ్ళు ఒక రౌండ్ అలా వేద్దాము, ఏమైనా పూల మొక్కలు ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి. యాక్చువల్లీ మా ఇంట్లో పైన మల్లి మొక్క ఒకటి రావట్లేదు అన్నమాట, అది పువ్వులు పూయట్లేదు. ఒకవేళ బలం తక్కువ పూయట్లేదేమో అని కింద వేయమని చెప్పి ఇచ్చాము. అది ఎక్కడ వేసారో సరిగ్గా వేసారో లేదో చూద్దామని అత్తయ్య తీసుకెళ్ళమంటే ఇంకా కిందకి తీసుకొచ్చాను, వాకింగ్ 2 అవుతాయని. ఇంకా అత్తయ్యని పైకి పంపించేసి నాకు కొంచెం ఇవాళ వంటకి కావాల్సిన చిన్న ఐటమ్స్ అయిపోయినాయి, అవి తెచ్చుకుందామని. ఇంకా ఇది ఇంటి దగ్గరే ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది అన్నమాట, చాలా దగ్గర 1 మినిట్లో వెళ్ళిపోవచ్చు. అపార్ట్మెంట్ బయట నుంచి చూస్తే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి నాకు కావాల్సినవి కొనుక్కొని వచ్చేసాను. ఇంకా నేను ఆన్యకి ఏమేమి ప్రోడక్ట్స్ వాడతాను చూపిస్తాను, చూసేయండి. హాయ్, నేను ఇప్పుడు ఆన్యకి నేను అసలు ఏ ప్రోడక్ట్స్ వాడతాను, దేనికి వాడతాను అనేది చెప్తానండి. ఎందుకంటే ఆన్యది చాలా సెన్సిటివ్ స్కిన్ అన్నమాట. ఫస్ట్ ఆన్య పుట్టినప్పుడు ఏం చేసామంటే, ఆన్య పుట్టినప్పుడు మామూలుగా మామెంట్ మీలో తీసుకున్నప్పుడు సెబామేడ్ వాడాము. సెబామేడ్ బాగుంటుంది, అన్నిటికన్నా బాగుంటుంది మేడం అని అంటే అని ఫస్ట్ కదా అక్కడ సజెషన్ అడిగానమాట, ఏ ప్రోడక్ట్ బాగుంటుందండి ఏంటి అని అడిగితే సెబామేడ్ బాగుంటుంది అన్నారు. బట్ సెబామేడ్ వాడిన తర్వాత కరెక్ట్గా 1 వీక్ వాడామండి. ఏదైనా 1 వీక్ వాడితే ఎలర్జీ లాంటివి అలా ఏం లేదు, కానీ స్కిన్ బాగా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా సర్లే ఇంకా ఈ క్రీమ్ పడలేదు అని చెప్పేసి ఇంకా ఆన్య పుట్టినట్టు 1 వీక్ తర్వాత నుంచి మళ్ళీ ఏం చేసామంటే ఎవినో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆన్యకి నేను ఎవినోనే వాడుతున్నాను. ఒక్కొక్క ప్రోడక్ట్ చూపిస్తాను. ఇంకా ఇది వచ్చి ఎవినో బాడీ వాష్ అండి, ఇది ఎవినో బాడీ వాష్ అన్నమాట. ఇదేంటంటే డైలీ మాయిశ్చరైజర్ బాత్, అంటే హెడ్ అండ్ టో తలస్నానానికి ఇదే, బాడీ వాష్కి కూడా ఇదే వాడతాను. చాలా అంటే చాలా బాగుంటుందండి, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది స్కిన్ ఆన్యది. ఇప్పుడు వరకు నాకు ఎవినోతో అయితే ఏ ప్రాబ్లము రాలేదు. ఆన్యకి స్కిన్ ఎలర్జీ రావడం కానీ ఏది అంటే దీనివల్ల అయితే ఏమీ రాలేదు. నేను వాష్కి అయితే బాడీ వాష్కి ఇది వాడతాను అనమాట, హెడ్ అండ్ టో రెండింటికి కలిపి ఇదే వాడతాను. యాక్చువల్గా నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు చెక్ చేసుకోలేదు, ఎక్కువ ఫిష్ ట్యాంక్ మోటార్ సౌండ్ ఎక్కువ వచ్చేసింది. కొంచెం అర్థమో అయితే చూడండి, లేదంటే మళ్ళీ ఈసారి నేను చేస్తాను వీడియో. మామూలుగా ఆర్డర్ పెట్టినప్పుడు చూస్తాను కదా, చూసినప్పుడు 2 రకాలు ఉన్నాయి దీంట్లో. నేను వాడేది ఇది ఓట్స్ ఫార్ములా, న్యాచురల్ ఓట్స్ ఫార్ములా అన్నమాట. ఇది ఇంప్రూవ్డ్ ఫార్ములా ఎవినో బేబీ, డర్మలాజికల్గా టెస్టెడ్ అయిన ఇది అన్నమాట. ఇది బాడీకి దానికి వాడతాను. అండ్ ఇంకా ఇది వచ్చి ఎవినో డైలీ మాయిశ్చరైజర్ బాడీ లోషన్ అండి, మాయిశ్చరైజర్ ఇది బాడీ లోషన్. ఇంకోటి అండి, ఆన్య స్కిన్ కొంచెం డ్రైగా ఉంటుంది, అంటే ఇక్కడ కొంచెం డ్రై అయిపోయి
ఏమంటారు చిన్న ఎలర్జీ లాగా అండి, ఇంకా దీనికి కొంచెం దురదలాగా అలాగ వస్తుందన్నమాట. అంటే మేము డాక్టర్ చూపించాం కానీ డాక్టర్ ఏమన్నారంటే ఆన్య చిన్నప్పుడంతా మామూలుగా చొల్లి బాగా కాచేది అనమాట. ఇక్కడ పెట్టుకుని కదా చొల్లి కాచేది, అది తగ్గితే కనుక తగ్గిపోద్ది అన్నారు. కానీ ఇప్పుడు అంతా ఏం చేయట్లేదు ఆన్య, అయినా కూడా స్కిన్ ఇక్కడ వరకు సెన్సిటివ్ అయిపోయింది. దాని గురించి ఇది మేమే అత్త ఆన్లైన్లో చూసి మొత్తం సెర్చ్ చేసి రివ్యూస్ అన్ని చూసి తెప్పించారు. ఇది వచ్చి నార్మల్ టు డ్రై స్కిన్ అండి, నార్మల్ టు డ్రై స్కిన్ మాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్యకి. అంటే స్కిన్ నేను స్నానం చేసిన తర్వాత ఫుల్ బాడీకి రాసేస్తాను, ఫుల్ బాడీకి అప్లై చేస్తాను. అలాగే స్మూత్గా ఉంటుంది. మళ్ళీ స్కిన్ డ్రై అయినట్టుగా, అంటే మనకి కొంచెం సేపు ఏ మాయిశ్చరైజర్ రాసినా కూడా కొంచెం ఈవినింగ్కి అలా అయ్యేసరికి కొంచెం డ్రైగా కనిపిస్తుంది కదా, ఇది అలా కనిపించదు. ఇది ఒకటి, ఇది చాలా బాగా యూజ్ అయింది నాకు ఆన్యాకి స్కిన్ ప్రాబ్లం వల్ల. ఇది సూటబుల్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అండి. ఆన్యాకి సెన్సిటివ్ స్కిన్ అన్నమాట, చాలా సెన్సిటివ్ స్కిన్. ఏదైనా చిన్నది నార్మల్ ఏదైనా పడినా కూడా ఏమవుతాయంటే చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఆన్య స్కిన్కి కూడా స్కిన్ ఎలర్జీ ఉంది దానికి. అండ్ ఇది నేను బాడీ వాష్కి మాయిశ్చరైజింగ్ క్రీమ్ వచ్చి ఎవినోనే వాడుతున్నాను. అండ్ ఇది కూడా వచ్చి స్కిన్ రిలీఫ్ అండి. ఇది కూడా డ్రై స్కిన్కే సేమ్, రెండు ఒకటే. కొంచెం ఇదేంటంటే కొంచెం మాయిశ్చరైజింగ్ అంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది ఇది అప్లై చేస్తే. ఇది మాత్రం స్కిన్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. నేను రెండు వాడతాను, అంటే ఇది వచ్చి మార్నింగ్ టైం వాడతాను, ఇది వచ్చి ఈవినింగ్ టైం వాడతాను. రెండు ఎవినోనే, ప్రాబ్లం ఏమీ లేదు. మార్నింగ్ స్నానం చేసినప్పుడు ఇది వాడతాను, అండ్ ఈవినింగ్ స్నానం చేసినప్పుడు ఇది వాడతాను. ఇది వచ్చి స్కిన్ రిలీఫ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది కూడా హెల్ప్స్ హీల్ వెరీ డ్రై స్కిన్ అండి. దానికి చెప్పాను కదా, దానికి ఇక్కడ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, అందుకని ఇది వాడతాను. నైట్ టైం అయితే ఇంకా ఎక్కువ పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది అని చెప్పి ఇది నైట్ వాడతాను. అండ్ ఇది వచ్చి మార్నింగ్ వాడతాను. ఎవినో ఇవి నేను దీంట్లో ఓట్ కాంప్లెక్స్ ఉంది అండ్ షియా బటర్ ఉంది దీంట్లో. ఇవి దానికి బాడీకి వాడేవి మొత్తం ఎవినో క్రీమ్స్ వైజ్గా, బాడీ వాష్ వైజ్గా ఎవినోనే వాడతాను. అండ్ ఇది వచ్చి పౌడర్ అండి, మేమీ వాడతాను నేను. ఈ పౌడర్ వచ్చి స్టార్టింగ్ నుంచి ఇదే వాడుతున్నాను. అంటే మేము ఈ లోషన్స్ తీసుకున్నప్పుడు అడిగామాట టల్కమ్ పౌడర్ బేబీకి రాయడానికి ఏదైనా సజెస్ట్ చేయండి అంటే మాకు హాస్పిటల్లోనే సజెస్ట్ చేశారు. అంటే నర్స్ ఉంటారు కదండి, వాళ్ళని అడిగేమాట ఎక్కువ ఏది బాగుంటుంది అంటే మేమీ వాడండి మేడం బాగుంటుంది అంటే వాళ్ళు సజెస్ట్ చేసిన బట్టి మేమీ వాడాను. అప్పటి నుంచి ఆమెకి అప్పటి నుంచి ఇంకెప్పటి వరకు ఇంకా మార్చలేదు. బాడీ వాష్ క్రీమ్స్ అన్ని వచ్చి ఏమీలోనే, అండ్ ఇది కూడా పౌడర్ వచ్చి ఏమీలోనే బేబీ పౌడర్ మేమీ వాడుతున్నాను. పౌడర్ వచ్చి ఇంకా ఈ రెండింటిలో నేను ఏమీ మార్చలేదు అనమాట. ఎందుకంటే నాకు బాడీ వాష్ అండ్ మాయిశ్చరైజింగ్ ఏమీనో చాలా బాగా అనిపించింది. ఆన్యకి ప్రాబ్లం కానీ నాకు ఏమీ రాలేదు. ఇంకా అలాగే అప్పటి నుంచి ఆన్య పుట్టినప్పటి నుంచి మేమీని బేబీ పౌడర్గా వాడుతున్నాము. ఇది కూడా క్లినికల్లీ టెస్టెడేనండి. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా చాలా బాగుంది. పారాబిన్ ఫ్రీ అండి, ఇది మెయిన్ పారాబిన్స్ ఫ్రీ. ఇది మీకు అంటే నేను అన్నికి ఇది వాడుతున్నాను చూపిస్తున్నాను, నచ్చితే చూడండి. ఇంక ఇవే ఇప్పుడు ఇది మాత్రం మేమీ మమాయత్ నుంచి అత్తే తెప్పించారనమాట. ఎందుకంటే నేను చిన్నది కదా, మామూలుగా మేము వాడేవి స్ప్రే కానీ పర్ఫ్యూమ్స్ అవి డియోడ్రెంట్ అయితే మేము ఆన్యకి స్ప్రే చేయను. పర్ఫ్యూమ్స్ కానీ స్ప్రే కానీ ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ దాని ఫ్రాక్ కింద కానీ ఏదైనా స్కర్ట్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు కింద స్ప్రే చేస్తాం అన్నమాట. ఇంకా అది కూడా మంచిది కాదు పిల్లలకి అని అనుకొని అదే ఏం చేశారంటే దీనికి ఇది తెప్పించారు, మమాయత్ బాడీ మిస్ట్ ఫర్ బేబీస్ అండి. మమాయత్ బాడీ మిస్ట్ ఫర్ బేబీస్. ఇది కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందండి, చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇది యాక్చువల్గా మిస్ట్. ఇప్పుడు కొంతమంది పిల్లలకి పౌడరు అవన్నీ కొంచెం ఎక్కువ రాస్తారు కదండి, అలా కొంచెం అంటే మనం ఏమంటారు మనం మేకప్ వేసుకున్నప్పుడు మిస్ట్ కొడతాం కదా, అలాగైనా స్ప్రే చేయొచ్చు. కానీ పిల్లలకి మంచిది కాదు కదండి అలా స్ప్రే చేయడము. నేను వచ్చి ఇది బట్టలకి వాడతాను. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది, బాగుంది కూడా. ఇది మమాయత్ నుంచి. యాక్చువల్లీ మధ్యలో కూడా ఏం చేసామంటే హెవీలో వాడేటప్పుడు మధ్యలో సోప్ ఒకటి నేను అది వచ్చి మమాయత్ తెప్పించాను అనమాట సోపు. బట్ మమాయత్ అనేది పడలేదు అని అంటే స్కిన్ కొంచెం
ర్యాష్ లాగా వచ్చేసింది, ఇంకా డ్రై అయిపోయింది స్కిన్. 2 డేస్కి వాడినాను, 2 డేస్కి ఇంకా ర్యాష్ లాగా వచ్చేసింది. అంటే సోప్ వాడడం ఇంకా అంటే లోషన్ కాకుండా బాడీ ఇది కాకుండా లిక్విడ్ వాష్ కాకుండా సోప్ వాడదాము ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి తెప్పించాను. మామయ్య నాణ్యకి పడలేదు. ఇంకా ఇది మాత్రం మిస్ట్ మాత్రం వాడుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇది మనం బయటికి అండ్ ఫైనల్లీ వచ్చి అది లేసిపోయింది అనమాట. అండ్ ఇంకా లాస్ట్ వచ్చి వాటర్ దాని పాల్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేది నేను దీంతో చేస్తాను. మీమి అండి క్లెన్సర్ వచ్చి ఇది వాడతాను అనమాట. నేను ఫస్ట్ వాడినప్పుడు ఏం తెచ్చుకున్నానంటే పీజియన్ కంపెనీ వాళ్ళు తెచ్చుకున్నాను. అది మరీ హెవీ, అసలు బ్లాక్ అనిపించేంత వాసన అస్సలు నచ్చలేదండి. అంటే బాటిల్ వాష్ చేసిన తర్వాత కూడా అదొక రకమైన వాసన వచ్చేది. స్టెరిలైజ్ చేస్తే పోయేది కానీ ఏదో ఒక రకమైన వాసన వచ్చేది. మళ్ళీ బాబు ఎందుకు ఇంత ఇదిగా ఉందని చెప్పేసి ఇంకా తర్వాత నేను మామిడికి వెళ్ళి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఇది చాలా బాగుంది. మనకేమి స్మెల్ అయితే ఏమి ఉండదండి, కానీ బాటిల్స్ అయితే కొంచెం ఒక చిన్న డ్రాప్ వేస్తే బాటిల్కి సరిపోతుంది. ఇది అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. అది పుట్టినప్పటి నుంచి నేను ఇంకా వీటిలో ఏమీ వాడలేదు, ఏమీ మార్చలేదండి. దానికి బాడీ వాష్ కానీ మాయిశ్చరైజింగ్ కానీ ఏదైనా సరే వీటిలోనే వాడుతున్నాను ఫస్ట్ నుంచి. ఫస్ట్ 1 వీకే వాడాను నేను. సబ్బా అది వాడలేదు, ఇంకా ఆపేసాను. మధ్యలో ఒక్కసారి 2 డేస్ మా అమ్మాయికి వాడాను కానీ స్కిన్ ఎలర్జీ వచ్చింది. దానికి చిన్న పొక్కులాగా వచ్చేసి పడలేదు. ఇంకా బాటిల్స్కి వచ్చి ఫస్ట్ నుంచి ఇదే మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు బాటిల్స్ ఎలా క్లీన్ చేస్తాను అని చూపించినప్పుడు మీకు చూపించినట్టున్నాను. బాటిల్స్కి ఇదే వాడతాను. పౌడర్ వచ్చి ఇది అంతే అని పట్టుకుంటాం. ఒకవేళ మీ బేబీస్ది ఎవరిదైనా సెన్సిటివ్ స్కిన్ అయితే ఏవైనా యూజ్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అనేది చాలా సెన్సిటివ్ స్కిన్ అండి. ఇక్కడ దానికి డ్రై అయిపోతుంది అన్నమాట. పాపం ఇది ఈ ఒక్కచోటే ఎందుకు డ్రై అవుతుంది అన్నయ్యకి. అప్పుడు డాక్టర్ చూపిస్తే ఈ పీక పెట్టుకుంటుంది కదండి, చొల్లి అలా కారుతుంది అన్నమాట. నోట్లోంచి ఉమ్ము అలా వచ్చేది చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. ఇంకా అది తగ్గితే కానీ పోదమ్మా అనేవాళ్ళు డాక్టర్ చెప్పేవాళ్ళు. టెన్షన్ ఏం లేదో, తగ్గితే పోతుందని చెప్పి. బట్ ఇక్కడ స్కిన్ ఉంటుంది అనమాట. నాకు వీటి వల్ల అది సేమ్ అలాగే ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది ఆన్య స్కిన్. ఈ మాయిశ్చరైజర్ రెండింటి వల్ల ఒకవేళ యూజ్ అయ్యి ఒకవేళ మీ బేబీస్లో కూడా ఎవరైనా సరే కొంచెం స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఏవైనా వాడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ తెలుస్తుంది. చాలామంది ఉంటారు కదా, అందుకని ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తాను అనమాట. అండ్ ఇదేంటిది గ్రీన్ కాదు, ఇదేంటిది నేను ఇది వచ్చి ఆన్యకి బట్టలు వేసేసిన తర్వాత డ్రెస్ మీదే నాపీ మీద స్ప్రే చేస్తానండి. గబుకున అంటే చుట్టూ ఉంటారు కదా, నాపీ చేంజ్ చేయకపోయినా తొందరగా అని చెప్పి కొడతాను. అది కూడా బయటకు వెళ్ళినప్పుడే స్ప్రే చేస్తాను. బాయ్ నేను చెప్తాను. బాయ్ పైకి చెయ్యి. బాయ్ కదా సరిగ్గా చెప్పు. బాయ్ లవ్ యూ. ఫ్లైంగ్ కిస్ ఇచ్చి పీక్. కొంచెం ప్రొడక్ట్స్ అని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏమైందంటే నాకు వీడియో కొంచెం దూరం అయిపోయింది. అండ్ దట్టు నాకు ఫిష్ ట్యాంక్ మోటార్ సౌండ్ కూడా ఎక్కువైపోయింది. ఈసారి నాకు కుదిరినప్పుడు ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను. అండ్ ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా నా పని అంతా అయిపోయింది అన్నమాట. మా ఆయనకి చిన్న పని ఉంటే వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాలి అంటే ఇంకా అలా వెళ్తున్నాం అన్నమాట. మేమిద్దరం కూడా, ఆన్య నేను కూడా వెళ్తున్నాము. ఎలాగో ఆయన వెళ్తున్నారు కదా అని. ఖచ్చితంగా ఆయన వెళ్తున్నారని వెళ్ళడం కాదు కానండి, ఖచ్చితంగా వెళ్ళాలి. మేమిద్దరం వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆన్య లెగిసింది కాబట్టి ఆయన బయటకు వస్తున్నప్పుడు ఇంకా దాన్ని గుర్తుపెట్టేసుకుంటుంది. ఏం చూశాను చూసాను దాన్ని. నువ్వేం చూసావు?
వాకింగ్ చూసాను నాని. ఎవరు వాకింగ్ చేశారు? రైట్ తీసుకోలే. రెడ్ చూసాను నాని. ఈ రైటా? డోర్ పడలేదా ఏంటి? పిల్లలుంటే డేంజర్ అయ్యేది కదా. కార్ డోర్ అంతా ఓపెన్ అయిపోయింది. అని జడ వేసుకోవచ్చు కదా పిల్లక. నువ్వేం చూసావు? ఓ పికబునా? ఓ పికబు. మమ్మీ బేగాబు బేగాబు పికబు. గేట్ కాదు కదా. ఇంకా ఆన్య సైకిల్ వచ్చి ఇక్కడ ఈ సైకిల్ షాప్ అతని దగ్గరే తీసుకున్నాము. బట్ మేము మళ్ళీ అడగడానికి వెళ్ళామాట. తీసుకోండి, అసలు వాడలేదు కదా, అది మీరే తీసుకొని సేల్ చేసిన తర్వాత కావాలంటే అప్పుడు మనీ ఇవ్వండి, పాపకి చాలా వేస్ట్ అయిపోతుంది. పెద్ద సైకిల్ ఇచ్చారు, దట్టు బాయ్స్ సైకిల్ ఇచ్చారు. పాపకి ఎలా అవుతుందండి, సూట్ అవ్వదు కదా, తొక్కలేదని చెప్పి. బట్ అతను తీసుకొని అన్నాడండి. లేదు ఇంకొకసారి సేల్ చేసిన తర్వాత తీసుకోం సార్ అన్నాడు. మేము కొన్ని తీసుకొని మీరు సేల్ అయిన తర్వాత అమౌంట్ ఇమ్మన్నాం, దానికి కూడా ఇంకా అతను ఒప్పుకోలేదు. ఇంకా ఓకేలే బయట ఇంకెక్కడైనా అమ్ముదాంలే అనుకొని ఇంకా వచ్చామన్నమాట. చాలా వేస్ట్ అయిపోయింది కదండి. అంటే వదిన ఏంటంటే ఆన్యకి గిఫ్ట్ కొనేయాలి, సైకిల్ తీసేసుకోవాలని పాపం ఆ ఆలోచనతో ఉన్నారు, కానీ గమనించలేదు. ఇంకా అతను చూపించండి అంటే ఇంకా వచ్చి గర్ల్స్ సైకిల్ వచ్చి చాలా తక్కువ ఉందండి, 2725 అలాగే ఉంది. బాయ్స్ సైకిల్ వచ్చేమో 4000 ఉంది. ఇంకా అతను వ్యాపారం చేసుకోవడానికి చూసుకున్నాడు అంతే, చాలా చీట్ చేశాడండి. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత సీతాఫలాలు తీసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టం. బట్ ఈసారి ఏమో అంటే నార్మల్గా మనకి ఎప్పుడు దొరికే ఫ్రూట్స్ దొరకలేదు, ఇంట్లో వైట్గా ఉండేవి దొరికినాయి ఎక్కువ. ఇంకా ఇవి ఇక్కడ ఎప్పుడు ఇవి పెట్టదు. ఇంకా ఆ రోజు మేము బయటికి వెళ్ళి వస్తున్నాము. ఇంకా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇంకా దొరికింది ఛాన్స్ కదని చెప్పి ఒకేసారి కొనేసాను. ఎలా కొన్నానంటే బాగా పండినవి ఒక 1 డజన్ తీసుకున్నాను. ఇంకొంచెం ఒక 2-3 డేస్లో పండేవి ఇంకొక డజన్ తీసుకున్నాను అనమాట. అలా కొన్నాను. ఇంకా అవి సపరేట్ వేస్తున్నాను అనమాట. పచ్చివన్నీ ఒక కవర్లో, పండినవన్నీ ఒక కవర్లో, అలా సపరేట్ వేసేయమ్మా, ఈజీగా మాకు తెలుస్తుంది అని చెప్పి అలా తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇవి మామూలుగా ఈ వీడియోలో పెద్దగా ఉన్నాయి కదండి, కానీ చిన్నగా ఉన్నాయి. ఆవిడ ప్రైస్ ఎక్కువ చెప్పింది. బట్ ఇంకా ఇవి బోని అవ్వలేదండి, బోన్ చేయాలి నేను, తీసుకోండి అని అంటే ఇంకా అలా ఉన్న వాటిలోనే అలా వేరేసాను. యాక్చువల్లీ నాకు ఈ ఫ్రూట్స్ తీసుకోవడం తెలియదండి, ఏమంటారు ఈ బనానాస్ తీసుకోవడమే తెలుసు నాకు. ఏమైంది అవి మచ్చ లేకుండా తీసుకోవడమే కదా, అవి ఒకటే తెలుసు నాకు, మిగతా ఏ ఫ్రూట్స్ తెలియదు తీసుకోవడం. నాన్న చెప్పేసింది చూడమని చూడలేదు. చెప్పు ఏమైంది అన్య? అని ఏమైంది? కల్పించేస్తాను బావా అని వచ్చేస్తాడు. సారీ బావా చెప్పు.
ఊరికినే అత్తయ్య వచ్చి అభిని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తుందన్నమాట. ఇది నిజంగానే అనుకుంటుంది ఆన్య. అనుకొని ఫస్ట్ ఏమో కొట్టమంటుంది, ఎప్పుడు అంతేనండి, ఫస్ట్ ఏమో కొట్టమంటుంది, మళ్ళీ ఏమో వద్దు అని చెప్తుంది. మళ్ళీ చూసారా బాబా వచ్చి దా లోపలికి వచ్చి అని చెప్పి పిలుస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చి విస్కీతో ఆట. ఇంక ఇవి కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంకా దానికి బోర్ కొడుతుంది. ఇంకా ఈ మధ్య ఏంటంటే ఆల్ఫాబెట్స్ అలవాటు చేశాను. ఇవి అంటే నేను అన్ని ఆల్ఫాబెట్స్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తాను అనమాట. పక్కన పెట్టేస్తే ఒకదాని తర్వాత ఏది పెట్టాలి అని చెప్పి అదే సెలెక్ట్ చేసి ఇస్తుంది. ఏ బి తర్వాత సి అలా పెట్టాలి అని చెప్పి నాకు ఇస్తుంది అనమాట, పెట్టమని చెప్పి. ఇంకా నా పని అంతా అయిపోయింది. కూర్చుందాం అనుకునేసరికి చూడండి మళ్ళీ అన్నీ తీసి పడేస్తుంది ఇల్లంతా. ఇంక ఇది అక్కడి నుంచి లేచిన తర్వాత నేను మళ్ళీ అవన్నీ ఏరుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నా పని అదే సరిపోతుంది. ఇప్పుడు టైం వచ్చి 6 o'clock అవుతుంది. సాయంత్రం 6 అయింది. ఆన్య పడుకుంది అన్నమాట. ఆన్య లెగ్సేటప్పుడు నేను చపాతీ అండ్ ఇప్పుడు ఈవినింగ్కి స్నాక్స్కి వచ్చేమో పునుగులు వేస్తున్నాను. ఫస్ట్ చపాతీ పిండి కలిపేసుకుంటే పునుగులు అయ్యేలోపు చపాతీ పిండి నానిపోతుంది కదా, ఇంకా చపాతీ చేయాలి. అండ్ పునుగులు ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి అదే రవ్వ పునుగులు అండి. మామూలుగా ఇడ్లీ పిండి, కొంచెం మైదా, సాల్ట్ వేసి మనకు నచ్చితే కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం తురుము వేసుకోవచ్చు. నేనైతే ఆన్య లేసిన తింటుందేమో మళ్ళీ ఎందుకు అని అలాగ అవి వేయకుండా చేస్తున్నాను. వేసుకునేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. స్నాక్స్ కర్రీ ఇప్పుడు చపాతీ పిండి కలిపేస్తున్నాను అన్నమాట. అన్నీ వేసేటప్పుడు గవ్వ చపాతీ అండ్ పునుగులు వేసాను అనుకోండి, జస్ట్ ఇప్పుడే కొడుతున్నాను. అని ఒక 10 minutes అవుతుంది కొడుతుంది, చేసేస్తే అయిపోతుంది. అందుకని మళ్ళీ వేసిన తర్వాత చపాతీ చేయడం అవ్వదు నాకు, అందుకని ఫాస్ట్గా చేసేస్తాను. కానీ ఈ పునుగులు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇడ్లీ పిండి మిగిలిపోతే కనుక మిగలకపోయినా కూడా చేసుకొని చూడండి. మనం బయట తినే పునుగుల్లాగానే మనకి మామూలుగా ఈవినింగ్ స్నాక్స్లో బయట పునుగులు దొరుకుతాయి కదా, సేమ్ అలాగే ఉంటాయి. చక్కగా పల్లీల చట్నీ కానీ లేదా టమాటా చట్నీ కానీ లేదా పుట్నాల చట్నీ ఉంటుంది కదండి, ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే నాకు ఇవి పంచదారతో ఇష్టం. అంటే ఒక్కొక్కసారి పంచదారతో తింటాను, పంచదారతో ఇష్టం అన్నమాట. ఒక్కొక్కసారి మాత్రం పల్లీ చట్నీ కానీ ఏదైనా ఉంటే ఇష్టము. చాలా బాగుంటాయి. ఈసారి నేను క్లియర్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈసారి చేసినప్పుడు ముందుగానే నేను చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి. ఇంకా బయట పునుగుల కన్నా ఈ పునుగులు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో పిండి మిగిలితేనే కాదు, మార్నింగ్ ఎలాగో మనం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అలాగే తింటాం కదా, అదే ఇడ్లీ పిండిలో కొంచెం మైదా ఇవన్నీ వేసుకుంటే హ్యాపీగా మనకు స్నాక్స్ కూడా, ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూసారా ఎంత మెత్తగా ఉందో, లోపల గుల్లగా వచ్చిందంటే పిండి ఉడకనట్టు కానీ అలాగేమీ లేదు. ఎంత మెత్తగా వచ్చినాయో, చాలా బాగున్నాయండి. ఇంకా ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ వచ్చి చెప్పాను కదండి, పునుగులు వేసేసాను, ఇచ్చేసాను. చూసారు కదా, ఈసారి ఎలా చేసానో చూపిస్తాను. చాలా మెత్తగా అంటే అంత చాలా మెత్తగా వస్తాయి అవి చూపిస్తాను. చపాతీ చేసేసాను అన్నీ వేసే లోపల, ఇంకా అన్నీ లేగలేదు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చి టైం 7:05 అయింది. అయితే ఆన్య మధ్యాహ్నం అన్నమేం తినలేదు. ఆమ్లెట్ అడిగితే బటర్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇప్పుడు అడిగి మధ్యాహ్నం ఏం తింటావు మమ్మీ అంటే బిర్యానీ అనేది. ఇంకా అది బిర్యానీ అయిన తర్వాత చేస్తే బిర్యానీ తింటుంది కడుపు నిండా, లేకపోతే తిందు. అందుకోసం నేను కొత్త రకంగా చేస్తున్నానండి, చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాను. నేను టమాటా పులావ్ చేస్తున్నాను. టమాటా మటర్ పులావ్. టమాటా మటర్ పులావ్ అంటే మన మటర్
గ్రీన్ పీస్ ఎక్కువ వేసి చేస్తాను. బట్ బంగాళదుంప ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆనియన్ కోసం బంగాళదుంప యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే దీంట్లో ఏమంటారు బంగాళదుంప యాడ్ చేసుకోకర్లేదు. టమాటా బఠానీ ఉంటే చాలు. ఇంకా మీకు టేస్ట్కి బాగుండాలి కావాలి అంటే కనుక బంగాళదుంప యాడ్ చేసుకోండి, క్యారెట్ యాడ్ చేసుకోండి మీకు కావాలి అనిపిస్తే. మామూలుగా అయితే ఇది టమాటా మటర్ పులావ్ చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకి అన్ని నా దగ్గర అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, టమాటా ప్యూరీ జస్ట్ టమాటా కట్ చేసి మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఇంకా అవి చేసేస్తే బటర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. నేను పుదీనా కూడా ఒలిచి పెట్టేసుకుంటాను. ఇప్పుడు పుదీనా ఉంది, కొత్తిమీర కూడా ఉంది. ఇంకా ఆనియన్ లేచే లోపల ముందు స్టవ్ మీద వేసాను అనుకోండి, ఆనియన్ వేసినా పర్లేదు. అండ్ ఇంకొకటి బాదం పాలు అయిపోయినాయి ఇంట్లో, మళ్ళీ ఇప్పుడు బాదం పాలు చేయాలి. ఆ రెండు ఫినిష్ చేస్తాను. బట్ మీకు ఆల్రెడీ నేను బాదం పాలు చూపించాను కాబట్టి ఇప్పుడు నేను మీకు టమాటా మటర్ పులావ్ చూపిస్తాను ఎలా చేస్తున్నాను. చాలా సింపుల్గా కరెక్ట్గా ఒక టైం అన్నం ఉడకడానికే టైం అండి. మనం అవన్నీ చేసుకోవడానికి అయితే ఎంత టైం పడుతుంది, 5 minutesలో మొత్తం అయిపోతుంది. ఎలా చేస్తాను చూపిస్తాను. ఓకేనా, పదండి చూడండి. ఫస్ట్ మన బిర్యానీ చేసుకునే దాంట్లో బటర్ వేసుకోవాలి. మీకు నచ్చితే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, ఓన్లీ గీతో అయినా చేసుకోవచ్చు, లేదా బటర్తో అయినా చేసుకోవచ్చు. బట్ నేను బటర్తో చేస్తాను. బటర్ వచ్చి మెయిన్గా మంచి ఫ్లేవర్ వస్తుందండి దాంతో చేస్తే. అందుకే నేను ఎక్కువ పులావ్ లాంటివి ఏమైనా చేస్తే మాత్రం బటర్తోనే చేస్తాను. ఇప్పుడు మీకు చూపించాను కదా, అది బిర్యానీ పువ్వు అంటారండి. దాన్ని ఇంకో ఏదో నేమ్ ఉంటుంది, బట్ యాక్చువల్లీ నాకు తెలీదు. బిర్యానీలో వేసేదేనంటే మనకి ఇస్తారన్నమాట. అది దేనికైనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇంకా మొత్తం హోల్ గరం మసాలా మొత్తం మన బిర్యానీ మసాలా అంతా వేసుకున్నాను. వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. ఇదిగోండి చూసారా, ఇలా ఉంటుంది అన్నమాట. అది ఆకొచ్చి మనకి దొరుకుతాయి, బిర్యానీ అన్నీ దొరుకుతాయి కదా, బిర్యానీకి సంబంధించినవన్నీ దొరికిన కంపల్సరీ ఉంటాయండి. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అన్ని సూపర్ మార్కెట్లో కానీ చిన్న చిన్న షాపుల్లో కూడా దొరుకుతుంది. అండ్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప వేసేయాలి. బంగాళదుంప వేసి కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేస్తే బంగాళదుంప కొంచెం తొందరగా మగ్గిపోద్ది కదా. ఎందుకంటే మనం టమాటా ప్యూరీ వేస్తున్నాము, దానికి వేగడానికి ఎక్కువ టైం పట్టదు. నేను కొంచెం సాల్ట్ వేసి బంగాళదుంపలు కొంచెం మగ్గించాను, మగ్గిపోయినాయి. అండ్ కలర్ కూడా చేంజ్ అయినాయి చూసారా. ఇప్పుడు కొంచెం 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం మిగతా వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకున్నాను, పుదీనా వేసి కొంచెం వేయించాలి. వేయించుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర ఒకేసారి వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత గ్రీన్ పీస్, నా దగ్గర గ్రీన్ పీస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నాను, బట్ లేవు, కొంచెమే ఉన్నాయి. ఎందుకంటే ఆనియా నేను వెజిటబుల్ పులావ్ అలాంటివి చేసినప్పుడు ఆనియా ఓన్లీ గ్రీన్ పీస్ ఒకటే ఏరుకొని మరీ తింటుందండి, దానికి ఇష్టము. ఇప్పుడు అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్కి అంటే కంప్లీట్గా టమాటా జ్యూసే ప్యూరీనే మనం వాడాలి అన్నమాట. ప్యూరీ అంటే మరీ గట్టిగా ఉంటే మన రైస్ ఉడకదు కదండి, అందుకని కొంచెం జ్యూస్ లాగా చేసుకొని 1 glass, నేను ఇప్పుడు 1 glass రైసే వండుతున్నాను. అంటే యాక్చువల్గా అత్తయ్య మాయ గారు తినరు, మా ఆయన ఆనియా కోసమే, అందుకని 1 glass రైసే నేను చేస్తున్నాను. 1 glassకి 2 glass వాటర్ వేసాను అనమాట, అంటే టమాటా జ్యూస్ వేసాను. వేసి అది ఇలా బాయిల్ అవుతుందన్నప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ అంతా వంపేసి దాంట్లో వేసుకోవాలి. చూడండి ఉడుకుతుంది, ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. మరీ చిక్కగా ప్యూరీలా వేస్తే రైస్ ఉడకదండి, అందుకే జ్యూస్ లాగా నేను చూసారు కదా అలా తీసుకొని వేసాను అనమాట. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. ఒకసారి మొత్తం పులావ్ అంతా పైనుంచి కిందకి ఇలా కలిపేసుకుంటే ఏమైనా పైన టమాటా ఏదైనా ఉండిపోతే కనుక మళ్ళీ రైస్కి మొత్తం కలిసిపోయి ఈక్వల్గా కుక్ అవుతుంది. మొత్తం ఇలా చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి. ఇంకా కంప్లీట్గా సిమ్లో పెట్టేసి ఒక తవా మీద పెట్టేయాలి. అంటే దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం వాటర్ వేసి ఇది పెట్టేయాలి. పెట్టేసి ఏదన్నా వెయిట్ పెట్టేస్తే మూత మీద ఇంకా కంప్లీట్గా మగ్గిపోద్దండి, హైలో పెట్టకూడదు. ఇంకా ఇదిగోండి చూసారా మగ్గిపోయింది. చూడండి రైస్ కూడా పలుగ్గానే వచ్చింది, ఏమీ అంటుకున్నట్టుగా అయితే ఏమీ లేదు. ఇప్పుడు వేడి మీద కొంచెం అలా కనిపిస్తుంది, కొంచెం చల్లారితే ఇంకా పలుగ్గా వచ్చేస్తుంది రైస్ అనేది. కంప్లీట్గా బంగాళదుంప ఉడికిపోయింది, అంతా అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు చూడండి రైస్ మీకు తెలుస్తుందా, పొడిగా వచ్చింది ఇంకా అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్ లెగిసింది. ఆనియన్కి ఫస్ట్
బిర్యానీ పెట్టాను. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఎంతటైం చేస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.